యణపరం బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాఖ్యానం నారాయణ. ఓన్లీ మైకేల్ నిడదవోలు మండలం నాగమణి. అనంతమాజ్యగం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకం. లక్షల మంది వచ్చారు మనుషులు. మీరందరూ కుడి చేయొత్తి పోలవరం ప్రాజెక్టు మీద. అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రి. మా జీవితం ఒక విధంగా ధన్యమైంది. చిన్నప్పటి నుంచి పోలవరం వింటానే వచ్చాం. నల్ల వెంట్రుకల నుంచి తెల్ల వెంట్రుకలు అయ్యాయి. ఈ జీవిత కాలంలో చూస్తామా లేదా అని ఒక భయం ఉండేది. మా అదృష్టం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన మాకు సైనికుడిగా వినియోగించుకుని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా ఇది నేను భావిస్తున్నాను. ఒక కన్నుల పండుగగా జరిగింది. చాలా పండుగలు వస్తూ ఉంటాయి, చాలా మంది పండుగలు చేసుకుంటాం. జీవితంలో నిజమైన పండుగ ఈరోజు పోలవరానికి కాంక్రీట్ చేయడం. ఇది మనందరం ప్రత్యక్షంగా భాగస్వాములై ఉంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర తిరగరాయడం కోసం మనం సమావేశమయ్యాం. అలాంటి మిమ్మల్ని అందరినీ మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ రోజు 150 సంవత్సరాల కంటే ముందనుకున్న పని ఈరోజు మనందరి సమక్షంలో ఈరోజు ఈ పనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 1940లో ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆ రోజు చీఫ్ ఇంజనీర్గా ఉండే అయ్యర్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ను ఆలోచించారు. అయినా కూడా ముందుకు పోలేదు. 1980లో ఇంటర్ స్టేట్ ట్రిబ్యునల్ కూడా ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ జరగకుండా మనం వీలైనంత వరకు చేయలేకపోయాం. అదే మరిగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే విభజన చట్టంలో పెట్టారు. కానీ విభజన చట్టంలో పెట్టారు కానీ దీన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు. 7 మండలాలు ముంపు గురయ్యే మండలాన్ని తెలంగాణలో పెట్టి ఇది జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏ విధంగా సాధ్యమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడనే ముఖ్యమంత్రి అవుతాను ఢిల్లీకి వెళ్ళాను. ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ సమావేశం. నేను వెంకయ్యనాయుడు గారికి, హోమ్ మినిస్టర్ నుండి రాజ్నాథ్ సింగ్కి, ప్రధానమంత్రి గారిని కోరాను. ఒకవేళ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసిన లాభం లేదు. దానికంటే నేను ప్రమాణ స్వీకారం చేయకుండా మానేస్తాను తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించాలంటే ఈ 7 మండలాలు నాకు కావాలని గట్టిగా అడిగాను. ఎప్పుడు కూడా చరిత్ర మొదటి కేబినెట్ మీటింగ్ లో ఈ 7 మండలాలు మనకి ఇస్తామని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ఆర్డినెన్స్ ఆమోదం వచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ రోజే మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. దానికి నేను ఒకసారి మళ్ళీ కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మళ్ళీ మీ అందరం ముందర నిలబడతాను. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ నిలిచిపోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 5 ఏళ్ల పాటు
భాస్కర్ భూషణ్ ఎస్పీ ఇక్కడ అన్ని విధాలా సహకరించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మీరు గట్టిగా తప్పకుండా ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో సహకరిస్తారు. అందరికీ కూడా నమస్కారం. మరి పోలవరం ప్రాజెక్టు 1940 గట్టిగా మీరు గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును మనం నిర్దేశించుకున్న సమయానికి చర్చ చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మన జీవితంలో చాలా వెలుగు వస్తుంది. ఇది మనందరికీ వెలుగు రేఖ. ఈరోజు సీఎం రిలీఫ్ కింద 31,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఇస్తున్నారు. గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇలాంటివన్నీ కూడా గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే